ఇది వచ్చేసి కొత్తిమీర వేసింటి నేను ఈ టబ్లో. సో ఈ కొత్తిమీర వేసిన తర్వాత నేను ఊరికి వెళ్ళింటి. ఇది మొలక రాగానే వాటర్ అయ్యాక ఇలా చచ్చిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ చూసారా పాయలాకు వచ్చింది. దీనైతే మా సైడ్ పాయలాకు అంటారు. పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ కోకోనట్ బాక్స్లో ఈ తమలపాకు తీగ పెట్టాను అనమాట. ఈ తమలపాకు తీగకు ఇప్పుడు బాగా ఇలా బతికి లీవ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఇది సరిపోదు కదా, కొంచెము ఇది ఖాళీగా ఉంది, ఎలాగో దీంట్లో వేస్తే మంచిగా వస్తుంది తమలపాకు చెట్టు అని చెప్పేసి దీంట్లో వేస్తానా. సో మనమైతే ఈ ప్లాంట్ని ఇందులో నాటుకుందాం. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటి అంటే, నేను ఒకటే ఉంది అనుకున్నాను అనమాట ప్లాంట్, బట్ ఇక్కడ ఇంకొక తీగ ఉంది, రెండేమో పెట్టినట్టుండ ఇందులో. సో ఇది కూడా లోపల చుచ్చుకుపోయి ఉంటుంది కదా, లోపల ఇక్కడున్న డబ్బాకి ఇక్కడ ఉండింటుంది, ఇది ఇక్కడ వచ్చింది రూటు. సో ఇది కూడా ప్లాంటేషన్ చేద్దాము. ఇది ఒకటి ఇట్లా పెడదాము, రెండు బతుకుతాయి. ప్రజెంట్ అయితే ఇది తీసేద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారు, పాయలాకు. ఈ పాయలాకు వచ్చేసి తోటలో అంతా చాలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ కుండీలో కూడా ఎందుకు, మనకు కావాలంటే తోట దగ్గరికి వెళ్ళేసి పెరుక్కోవచ్చు ఏం చక్క. సో ఇది ఫస్ట్ వాటర్ వేద్దాం. ఇక్కడ వాటర్ వేసేసి ఈ తమలపాకు తీగ ఇక్కడ వచ్చింది కదా రూటు, ఇది లీఫ్ ఇక్కడ మొలక వచ్చింది కదా. సో ఈ మొలకని ఇలా పైకి పెట్టేద్దాం. ఇలా పైకి పెట్టేసి ఇక్కడ ఈ రూట్ని అంతా కప్పెడదాము. ఇది ఇటు సైడ్ బోడ్చుకుందాము. ఇది ఇక్కడ పెట్టేసి ఇదంతా కప్పెడదాము. సో మనం పాత డబ్బాలో ఉన్న కోకోపీట్ అంతా ఇందులో వేద్దాం. నేనైతే చాలాసార్లు బూడ్చాను ఫ్రెండ్స్. తమలపాకు తీగలు నాకు అస్సలు బతకలేదన్నమాట. మళ్ళీ ఇంకా ఇప్పుడు తోట దగ్గర బూడ్చేదాన్ని. ఇప్పుడు ఫైనల్గా సరే తోట దగ్గర నాకు సరిపోవట్లేదు కదా, నేను సరిగ్గా వెళ్ళను, వాటరింగ్ అందుకు చేయను కాబట్టి నాకు రావట్లేదేమో అని చెప్పేసి ఇంటి దగ్గర ఇలా కుండీలలో పెట్టుకున్నాను అనమాట. సో పెట్టిన ప్రతి ఒక్కటి మొలక వచ్చింది నాకైతే ఈ తమలపాకు తీగ. సో ఇది తమలపాకు గురించి ప్లాంటేషన్ అయితే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా దీనికి పైనుంచి కొన్ని వాటర్ అయితే వేద్దాము. దీని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మన ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకు చెట్టును అయితే ఫైనల్గా బతికించుకున్నాను. అంటే ఇది ఒకటి బతికించుకుంటే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయండి. టౌన్లో ఉన్నవాళ్ళు, సిటీలో ఉన్నవాళ్ళు వీలైనంత వరకు మ్యాక్సిమం ఇలా పెట్టేసుకోండి. బాగా మందులు లేకోకుండా పండించుకున్న ఆకుకూరలు అవన్నీ తింటా హెల్తీగా ఉండండి. సో ఇది నేను చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే. సో ఫస్ట్ మీరైతే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.